క్రాంతి ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్. ఈరోజు మనం విప్పటం గ్రామంలో ఒక గెస్ట్ హౌస్ చేస్తున్నాం విత్ స్విమ్మింగ్ పూల్ కాడ. ఈ గెస్ట్ హౌస్కి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ 3 వర్కులు చేయడం జరుగుతుంది. ఎలా చేస్తామో ఒకసారి చూడండి. 1 by 1 అన్ని వర్కులు పెడతా ఉంటాను. ప్రజెంట్ ఏంటంటే ఈరోజు శానిటరీ వర్క్ చేస్తున్నాం. రైన్ వాటర్, అవుట్ సైడ్ ఉన్న రైన్ వాటర్ వేస్తూ ఉంటాం. ఒకసారి చూడండి. ఈ గెస్ట్ హౌస్ దగ్గరలో మనకు రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైల్వే ట్రాక్ కూడా దగ్గరగానే మనం 500 కిలోమీటర్స్లో ఉంది. ఇదిగోండి చూడండి, ట్రైన్ కూడా వస్తుంది. ఇలా వచ్చి ఇది మనకి విజయవాడ మీదుగా చెన్నై వెళ్ళే లైను. ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి ట్రైన్స్. జూమ్ చేస్తాను, ఒకసారి చూడండి. ట్రైన్ జూమ్, ఇదిగోండి చూడండి. ఈ పక్కనే కేఎల్యు ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ దగ్గరలో యూనివర్సిటీ. ట్రైన్ నెక్స్ట్ ఏంటంటే సీలింగ్ చూడండి. సీలింగ్లో మనం ఎండ్ పాయింట్స్ పెడుతున్నాము. సీలింగ్ లైట్స్కి కట్ చేయడం జరిగింది. సీలింగ్ వల్ల కట్ చేస్తారు, లైట్ బిగటం మన పని. ఇలా పీవీసీ సీలింగ్, చుట్టూరు జిప్సం, మిడిల్లో పీవీసీ. చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ ప్లంబింగ్ వర్క్ నడుస్తుంది. ఇలా ప్లంబింగ్ వర్క్ ఫస్ట్ పైప్ వేసుకోవడానికి మనం తవ్వుకొని వాటర్ని చూసుకొని పైప్ పెట్టుకోవాలి. మనకి ఎటైనా ఒక 10 అడుగులకి ఒక అంగుళం చొప్పున మనం వాటర్ పెట్టుకోవాలి. ఈ సీలింగ్కి మనం కాబ్లైట్స్ పెడతాం జరుగుతుంది. ఈ కాబ్లైట్లు 18 వాట్ వస్తుంది ఒక లైటు. ఈ పక్కన ప్రొపైల్ లైట్ కూడా ఉంది చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ ప్రొపైల్ లైటు వామ్ వైట్ పెడతాం. లైట్స్ అన్నీ నేరో లైట్ కలరు. రోజుల్లో కంపల్సరీగా అందరూ ఈ ప్రొపైల్ లైట్ యూజ్ చేస్తున్నారు. ట్రెండింగ్ మొత్తం ప్రొపైల్ లైట్ మీద ఉంది. ఈ ప్రొపైల్ లైట్ కంపల్సరీగా అందరూ యూజ్ చేస్తాం. ఈ లైట్స్ అన్నీ మనం జాగ్రత్తగా కలుపుకొని స్విచ్ కంట్రోల్ ఇస్తే మనకి దాన్ని ఆటోమేషన్ కంట్రోల్ ఇస్తున్నాం. అంతా యాప్ ద్వారానే ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. అది కూడా నిదానంగా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. చూడండి, ఇది ఎలివేషన్ ఎలా చేస్తున్నారు. వాల్కి లోపల డిజైన్స్ చాలా బాగుంది. పెద్ద ఆడిటోరియం లాగా వచ్చింది హాలు ఓపెన్. ఇదంతా గ్లాస్లోంచి మనకి స్విమ్మింగ్ పూల్ విజువల్స్ చూసుకోవచ్చు. చాలా బాగుండేది. రియాలిటీగా చూస్తానికి మాకు చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. కొత్త టైంగా చూసే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉండేది. చూడండి, ప్లంబింగ్ మనకి మొత్తం విజువల్స్ అన్నీ చూపిస్తున్నాం. చూడండి ఎలా ఉందో, మీరే కామెంట్ చేయండి. ఇక్కడ ఇది మొత్తం గార్డెన్ అనమాట. ఇక్కడ నుంచి మట్టి మీద లాన్ వేస్తారు. ఈ గార్డెన్లో మనకి మొత్తం ఇదంతా మనకు గార్డెన్ లైట్స్ వస్తాయి. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. దీంట్లో లైట్స్ ఏమైనా వస్తాయి. ఇది మనకు ఇటు రెయిన్ కానీ హెవీ రెయిన్ వచ్చినప్పుడు కానీ వాటర్ బయటకు వెళ్తానికి పైప్ లైన్ వేస్తున్నాం. ఈ డ్రైన్ పైపు, ఇదేం బోర్ అనమాట. ఈ బోర్ కూడా మ్యాన్ హోల్ కడతాం జరిగింది. ఇప్పుడు ఒక్కసేపట్లో చేస్తాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి అవుట్ సైడ్కి అటు రోడ్డు కాడకి పైప్ లైన్ వేయాలి. ఇలా దారం కట్టుకొని నీట్గా లెవెల్ చెక్ చేసుకోవాలి. ప్రతి 10 అంగుళాలకి ఒక అంగుళాలకి మనకి ఇదిగోండి. ఇలా మనం దారాలు కట్టుకున్న తర్వాత మనకి సపోర్ట్ల కింద ఈ సిమెంట్ దిమ్మలతో ఇటుకలైతే దిమ్మలా కట్టుకొని అప్పుడు మనం దారం తీసేసుకొని
ఆ మధ్యలో మనకు కంకర కావాలంటే కంకర పోసుకోవచ్చు, లేకపోతే మనకి ఇసుక పోసుకొని పైప్ పెట్టేసుకోవటమే. ఇలా పైప్ పెట్టిన తర్వాత మ్యాన్ హోల్స్ కట్టుకోవాలి. ఈ మ్యాన్ హోల్స్ చూడండి ఎంత ఈజీగా పాల్గొడుతున్నారో రాయని. వావ్! అలా మ్యాన్ హోల్స్ కట్టుకోగలను. ఈ లోపల మనకి ఇది వచ్చేసి నాని ట్రాప్. కంపల్సరీగా నాని ట్రాప్లు వాడాలి ఎక్కడైనా కానీ. ఈ బాత్రూంలో డ్రైన్ అవుట్ అయ్యే చోట నాని ట్రాప్ ఉంటే ఈ వాటర్ వెళ్ళే సమయంలో మనకి డ్రైనేజీ స్మెల్ రాకుండా ఈ కొంత వాటర్ అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. మనకి నాన్ రిటర్న్ వాల్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా ఎయిర్ రిటర్న్ లాగా మనకి ఎయిర్ రాకుండా ఆగిద్ది. అప్పుడు ఏమైందంటే స్మెల్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఏదైనా హెవీగా పడినా కానీ దాంట్లో తీసుకోవచ్చు మనం. అక్కడే నాని ట్రాప్లో ఆగిపోయింది. ఇదిగోండి ఇటు చివర మనం కమోడ్ వచ్చేది అనమాట సూటు. దానికి ప్లేస్మెంట్ అయి పెట్టడం జరిగింది. ఎంత కావాలంటే అంత మనం కరెక్ట్గా కట్ చేయించుకొని పెట్టుకోవాలి. కింద మనం పైప్ పెడతానికి మనకి ఎంత కావాలంటే అంత మట్టి తీసుకొని పైప్ పెట్టుకున్న తర్వాత కాంక్రీట్ వేయించుకోవాలి. అది మనం ప్లంబర్ పని మనం చేస్తే మనకి ముఠా పని మనకి మేస్త్రుల గారితో చేయించుకోవాలి. వాళ్ళు కూడా నీట్గా చేస్తారు. మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవాలి దగ్గరుండి. ప్లంబర్కి మనకి సిమెంట్ పనికి లింక్ అయి ఉంటుంది. రెండు ఈక్వల్గా చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు పని చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ మనకు 2 పాయింట్లు వస్తుంది జరుగుతుంది. ఒక పాయింట్ ఏమో వాటర్ పోవడానికి, ఇంకో పాయింట్ ఏమో వాష్ బేసిన్కి. ఇంకో కార్నర్లో వాష్ బేసిన్ ఉందన్నమాట. ఇదిగోండి ఇటు కార్నర్లో ఈశాన్య మూలన మనకి ఈ ట్యాప్ కన్సీల్ కావాలని అడిగారు. కన్సీల్ చేయడానికి కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసుకొని గురువులా కట్ చేసుకోవాలి. చేసుకుని మనకి హ్యామరింగ్ మిషన్తో బ్రేకర్తో చిప్ చేసుకోవటమే. చేసుకుని మనం పైపులు ఎలక్ట్రికల్ వైర్లు 2 కన్సీల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కార్నర్లో ఒక ట్యాపు ఒక షార్ప్నర్ వస్తుంది అనమాట. దానికి పవర్ లైన్ కాడ పవర్ వచ్చేది. అది మనం కన్సీల్ చేసి పెట్టుకుంటాం. మిషన్తో కొడతాం చూడండి. ఇప్పుడు బ్రేకర్ చేస్తాం. ఇది కొద్దిగా హెవీ బ్రేకర్ అనమాట. ఇది 10 kgs బ్రేకరు. ఒక్కసారి మనం ఆన్ చేసామంటే మామూలుగా దడదడలాడిపోతూ ఉంటుంది. వాల్ ఏదైనా కాంక్రీట్ అయినా కానీ బద్దలు కొట్టేస్తుంది. ఏదైనా పవర్ అంటే మిషన్ పవర్ బాగుంటుంది. మిషన్ కంపెనీ పేరే పవర్ బిల్ట్ అనమాట. ఒక్క సెకండ్లో మనకు అయిపోయింది. కట్ చేసుకోవటం ఆలస్యం. మిషన్తో దడదడలాడిచ్చేయచ్చు. అలా మనకి 2 గాళ్ళు కొట్టుకోవాలి. గాళ్ళు కొట్టిన తర్వాత పైప్ పెట్టుకోవటం. పైపులు పెట్టుకుని మనకు అన్నీ నీట్గా వచ్చేదానికి వాటర్లో టైం మొత్తం లెవెల్ చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అప్ అండ్ డౌన్ లేకుండా పెట్టుకోవాలి. ఈ డ్రైనేజ్ పైపు కాడ కరెక్ట్గా వాటర్ పెట్టుకుని పైపులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే డ్రైన్ ఎక్కడ ఆగకుండా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఒక లైన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పక్క లైన్. చాలా ఈజీ మనకు మిషన్తో కొడతాం. అదే ఇదిగోండి మనకు సూట్ పెట్టుకోవడానికి ప్లేస్మెంట్ కొలుచుకోవాలి. వెనకాల గోడ నుంచి 9 అంగుళాల సూట్ అయితే 10 అంగుళాలు పెట్టుకోవాలి. 1 అంగుళం టైల్స్ వచ్చినా కానీ 1 అంగుళం కట్ అయ్యిద్ది. మనకు 9 ఎకరం అయ్యిద్ది. అటు వాల్ సైడ్ నుంచి మనం 20 inches తీసుకోవాలి. కొద్దిగా ఫేస్ చేసుకుంటుంది కమోడ్. బాత్రూమ్ బట్టి తీసుకోవాలి కంపల్సరీగా. లోయెస్ట్ 1.5 feet తీసుకోవాలి. అంతకన్నా తక్కువ తీసుకుంటే మనకు లెగ్ పెట్టుకోవడానికి తర్వాత సూట్కి ఇబ్బంది అవుతుంది. ఇలా మనం పైప్ని కట్ చేసుకోవాలి. కావాల్సిన విధంగా కటింగ్ మిషన్తో కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఆ కటింగ్ మిషన్ వాడుకోండి మీరు కూడా. చాలా స్మూత్గా కట్ అవుతుంది. ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత మనకు ఎలా కావాలో అలా మళ్ళీ కప్లర్స్ లేకపోతే మనం ఈ పైప్ని ఏంటంటే కొద్దిగా హాట్ చేస్తే కప్లింగ్ లాగా తయారైపోద్ది. ఇలా మనం హిట్ చేసుకొని కప్లర్ వేసుకోవటమే. ఎందుకంటే మనకి గ్రౌండ్లో కాబట్టి ఎలాగైనా వేసుకోవచ్చు. వర్టికల్గా వేసేటప్పుడు మాత్రం సాకెట్స్ తెప్పించుకుని వేసుకోవటమే. ఇలాగ గమ్లు కాల్చి ఇలా వేయకూడదు ఎప్పుడు. ఇది ఓన్లీ కన్సీల్డ్ కాబట్టి మనం చేసుకోవచ్చు. మళ్ళీ బెడ్ కంకర వేస్తాం, లీక్ అనే ఛాన్స్ ఉండదు. అలా ఎందుకు వర్టికల్గా పైన వేసేటప్పుడు ఎందుకంటే మనకు చూస్తానికి అందంగా కనపడదు.
అంటడం బాగా అంటున్నా కానీ చూస్తానికి గట్టిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కప్లర్స్ వాడుకోవాలి. ఇదిగోండి, ఇది ఒక పద్ధతి అన్నమాట. పేపర్లో లేదు, మనకి గమ్ రాసి అంటించాం. అది కొద్దిగా మన టాలెంట్ వల్ల చేస్తాం అన్నమాట. మామూలుగా అందరికీ కుదరదు అలా గమ్ రాస్తే. పేపర్తో హీట్ చేయడం ఏంటంటే ఈజీగా అయ్యిద్ది, ఎవరైనా చేయగలుగుతారు. ఇలా దీన్ని ఏంటంటే గమ్ము వాడటానికి మీరు ట్రై చేయమాకండి, పేపరే వాడండి. పేపర్ వాడటం వల్ల కంపల్సరీగా నీట్గా మొత్తం మెత్తబడిపోయింది పైపు. అప్పుడు మనం పెట్టుకోవడమే. ఇప్పుడు రెండు సైడ్లు హిట్ చేసుకుని అంటించుకోవాలి. ఇది కొద్దిగా రిస్కీ ప్రాసెస్ అయినా మీరు పేపర్తోనే ఎక్కువ ట్రై చేయండి. అదే కంప్లీట్ ఇది బాగా బాండింగ్ అయితే దాని ప్రాబ్లం అయితే లేదు. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పెట్టుకొని కనెక్ట్ చేసుకోవటం. ఇది వాష్ బేసిన్ పాయింట్స్ అన్నమాట. ఈ 2 పాయింట్లు అది ఇలా మనకి బెడ్ కంకర్ వేసిన తర్వాత ఇలా వచ్చేది. చాలా నీట్గా వేశారు మేస్త్రి. ఇక్కడ పాయింట్, ఇది మ్యాన్ హోల్. ఇది మొత్తం ఇసుకతో ఫిల్ చేసుకొని కాంక్రీట్ వేసుకొని పైన టైల్స్ వేసుకోవటమే. మ్యాక్సిమం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత టైల్స్ వేసేస్తారు పైన. ఇలా ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరేం చేస్తారంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అందరికీ. మీకు చాలా విధాలుగా కస్టమర్స్ కానీ, వర్కర్స్ కానీ అందరికీ ఉపయోగపడేలా చేస్తూ ఉంటాను. ముందు చాలా వీడియోస్. ఇలా మ్యాన్ హోల్స్ మనకి బోర్ కూడా మ్యాన్ హోల్స్ లాగా చేసాం చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ఆ పైప్ తీసేసి కోట్ చేసుకోవటమే. ఇదంతా ఫిల్ చేసుకోవాలి మట్టి. టోటల్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్.